హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగుంటలో ఉన్నాము, తుంబురేశ్వర ఆలయం దగ్గర. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చారిత్రక గ్రామాల్లో వేల్పుకొండ ఒకటి. ఈ గ్రామంలో శైవం జైనం రెండూ కూడా వర్ధిల్లినట్లుగా ఇక్కడ లభించిన పురావస్తు ఆధారాలను బట్టి తెలియవస్తుంది. అందులో శ్రీ తుంబురేశ్వర ఆలయానికి వెళ్లే దారిలో 4 కాళ్ల మంటపం దగ్గర గల జైనుల 23వ తీర్థంకరుడైన శ్రీ పార్శ్వనాథుడి విగ్రహం, గ్రామం నడిబొడ్డున గల జైనుల 23వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి తలభాగం, రాములగుట్ట మొదటి మలుపులో గల శ్రీ పార్శ్వనాథుడి విగ్రహం, ఇవన్నీ ఇక్కడ జైనం విలసిల్లిందని తెలిపితే, రాష్ట్రకూటుల నాటి సంగీతానికి ఆద్యుడైన తుంబురుడికి అంకితం చేయబడిన శ్రీ తుంబురేశ్వరాలయం, రాములగుట్టపై రాములవారి గుడి, గ్రామం మొదట్లో పంట పొలాల్లోని వినాయకుడి విగ్రహం మరియు సామాన్య శకం 1050లో కళ్యాణ చాళుక్య రాజైన త్రైలోక్య మల్లదేవర శివాలయానికి 12 మూర్తుల భూదానం చేసిన శాసనం, ఇంకొక చోట మైలార్ దేవుడికి ధూప దీప నైవేద్యాల కొరకు సామాన్య శకం 1129లో కళ్యాణ చాళుక్య చక్రవర్తి జయదేకమల్ల చేసిన భూదాన శాసనం ఇక్కడ శైవం వెలుగును ధృవీకరిస్తాయి.